భారత సంతతికి చెందిన వ్యామోగామి సునీతా విలియమ్స్ భూమికి తిరుగువస్తున్నారు. ఇక ఆమె రాకపై ప్రధాని మోదీ లేఖ రాశారు. మిమ్మల్ని భారత్లో చూసేందుకు ఎదురు చూస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇక సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి తిరిగి రావాలని, ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. సునీత సాధించిన విజయాలపై భారతీయులు గర్వంగా ఉన్నారని అన్నారు. ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనట్లతో కలిసి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 భూమి మీదకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. భారత సంతతికి చెందిన వ్యామోగామి సునీతా విలియమ్స్ భూమి మీదకి తిరిగి వస్తున్నారు. ఇక ఆమె రాకపై ప్రధాని మోదీ లేఖ రాశారు. మిమ్మల్ని భారత్లో చూసేందుకు ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సాయి, భారత సంతతికి చెందినటువంటి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి వస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైనటువంటి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అయితే భారత సంతతికి చెందినటువంటి సునీతా విలియమ్స్ అంటే ఎంతో గర్వకారణం అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే రేపు అంటే ఈ తెల్లవారుజామున 3:27 భూమిపైకి చేరుకుంటున్న సందర్భంగా ఈ లేఖ రాయడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే దాదాపు 9 నెలల నుంచి కూడా సునీతా విలియమ్స్ మన ఏదైతే ఇక్కడ భారతీయుల హృదయాలు నిలిచిన్నటువంటి ఎంతో గొప్ప సునీతా విలియమ్స్ గురించి కూడా మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి వేళ అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అంటే వారు భూమి వైపు కూడా ప్రయాణించడము, తర్వాత ఈ రోజు తెల్లవారుజామున 3:27 చేరుకుంటున్నటువంటి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ లేఖను ప్రత్యేకమైనటువంటి లేఖను విడుదల చేశారు. అయితే ఇక్కడ మనకు ఇప్పటి వరకు కూడా ఏదైతే మనకు దీనికి సంబంధించినటువంటి వ్యోమగాములు చాలా మంది కూడా ప్రయాణం చేశారు. అయితే ముఖ్యంగా మనకు 9 నెలలుగా ఉన్నటువంటి సునీతా విలియమ్స్ 6వ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ సునీతా విలియమ్స్ కి సంబంధించినటువంటి మనకు రికార్డు దాదాపు 2023లో 371 రోజులు అంతరిక్షంలో గడిపినటువంటి ఫ్లైట్ సర్జన్ వ్యోమగామి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. దాదాపు 371 రోజులు ఆయన వారి టీం ప్రత్యేకంగా వ్యోమగామి అంతరిక్షంలో ఉన్నటువంటిది. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే మనకి సునీతా విలియమ్స్ తర్వాత శ్రీ విల్మోర్ ఒకే మిషన్ కోసము మొత్తం అంతా కూడా దాదాపు 9 నెలలుగా వాళ్ళ అంతరిక్షంలో చిక్కుకొని ఉన్నారు. బట్ మొత్తం మీద మాత్రము వాళ్ళు బయలుదేరినటువంటి ఏదైతే సన్నివేశం ఉందో దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా నాసా విడుదల చేసింది. దీనికి సంబంధించి అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. దాదాపు ఆమె క్షేమంగా తిరిగి రావాలి, తర్వాత ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత తన ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటూ కూడా అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. కానీ ఆ క్షణం కోసం మొత్తం అంతా కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భము. మొట్టమొదట మనకి భారతీయ మూలాలు కలిగినటువంటి సునీతా విలియమ్స్ ఇందులో ఉండడం అన్నది చాలా కీలకము. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైనటువంటి లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ రోజు ఏదైతే ఆమె తిరిగి వస్తున్నటువంటి సందర్భానికి కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. 3 గంటల తెల్లవారుజామున 3:27 ఆమె చేరుకుంటున్నట్లు కూడా నాసా విడుదల చేసినటువంటి సమయం. సాయి, రైట్, థ్యాంక్ యూ కళ.